నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్టీపీ ప్రచార కమిటీ అధ్యక్షులు నీలం రమేష్ గారు. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి. రమేష్ గారు, తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంటి? రైతులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని గవర్నమెంట్ చెబుతూ ఉన్నప్పటికీ రైతుల ఆత్మహత్యలు ఆగాయా? ఏమంటారు? తెలంగాణలో రైతుల సమస్యలు కోకొల్లాలు. అంటే ఈరోజు రైతు బంధు అని ఒక పేరు చెప్పి ఈ రైతులను చంపుతున్న కేసీఆర్ అంటే చాలా బాగుంటుంది. అదే రకంగా కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి అగ్గే బార్ కిసాన్ సర్కార్ అంటున్నాడు. అంటే కిసాన్ సర్కార్ అంటే రైతు రాజ్యం రావాలంటున్నాడు. మేమేమంటున్నాం, ఇండియా మొత్తంలో అంటే దేశం మొత్తంలో రైతు రాజ్యం తెచ్చకంటే ముందు తెలంగాణలో రైతు రాజ్యం ఉందా లేదా చూసుకో అనేది మా ప్రశ్న. అంటే ఎందుకు అంటున్నాం అంటే ఈ విషయం మీరు గమనించినట్టయితే వడ్ల కల్లాల పైన రైతులు పడి చనిపోయారంటే మీరు ఒకసారి ఎమోషనల్ ఆలోచించండి. ఒక రైతు పంట పండించి ఆ పంటని తీసుకొచ్చి అమ్మడానికి వచ్చినప్పుడు మార్కెట్ యార్డ్లో పెట్టినప్పుడు సరైన సమయానికి గిట్టుబాటు ధర రాక రైతు ఆ కల్లాల మీద అంటే ఆ వరి ధాన్యాల మీద కూర్చొని అక్కడే చనిపోయిన రోజులు ఉన్నాయి, అక్కడే సూసైడ్ చేసుకున్న రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఆన్ రికార్డ్. అంటే ఏదో మేము అపోజిషన్ పార్టీ లాగా మేము చేసేది కాదు. దీనికి చలించిపోయిన షర్మిల గారు 30 ఫ్యామిలీస్ని పరామర్శించింది రైతులని. అంటే పరామర్శించడం అంటే ఏదో ఫోన్ కాల్ కాదు, పర్సనలీ వీళ్ళు ట్రావెల్డ్. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటితో మాట్లాడి వాళ్ళ పరామర్శించి మేము కార్యక్రమం చేశాం. అంటే రైతులకు భరోసాగా రైతులకు అండగా మేము ఉన్నాం. బట్ వాట్ కేసీఆర్ హెస్ డన్ అంటే ఈ రైతులు చనిపోతే అట్లీస్ట్ కేసీఆర్ కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్పొరేటర్లు కానీ అట్లీస్ట్ అంటే లోకల్ ఉండే నాయకుడు కానీ ఒక్కటి రాలేడే. అండ్ ఇంకా రైతు రాజ్యం ఎక్కడుంది? ఒకటి ఈరోజు రైతులు ఎంచుకుంటున్న సమస్యలలో మేజర్ సమస్య గిట్టుబాటు ధర లేకపోవడం. వీళ్ళేమో సెంట్రల్ గవర్నమెంట్ పేరు చెప్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ పేరు చెప్తుంది. అల్టిమేట్లీ ఏమవుతుంది? హూ ఇస్ ద లూజర్? ఫార్మర్ ఈజ్ ద లూజర్. నెక్స్ట్ ఫార్మర్కి పవర్ లేదు, పవర్ రాదు. అదే రకంగా మీరు గమనించినట్టయితే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నో సబ్సిడీ స్కీమ్స్ ఉండేవి. అంటే ఒక బోరేసే సబ్సిడీ ఉండేది, ఒక పైప్ పెట్టుకుంటే సబ్సిడీ ఉండేది, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఉండేది, ఎన్నో రకాలు ఉండేవి. కానీ ఈరోజు ఏం చేశారంటే అవన్నీ తీసేసి ఒక రైతు బంధు అని ఒక పేరు పెట్టి పబ్లిక్స్ మోసం చేస్తూ ఉన్నాడు కేసీఆర్. ఎందుకంటే రైతు బంధు అనేది కూడా ఎవరికి అవసరం అండి? ఒక ఎకరం నుంచి ఒక 5 ఎకరాలు ఉంటే రైతు బంధు అవసరం. కానీ ఇక్కడ రైతు బంధు ఇచ్చేది ఎవరికండి? 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు వాళ్ళ మంత్రులకే వస్తున్నాయి. 6 కోట్లు, 100 కోట్లు వస్తున్నాయి. ఏం లాభం? అంటే నిజమైన రైతుకి ఎక్కడ కూడా మేలు జరగట్లేదు. రైతు అనే వాడిని యాక్చువల్లీ ఈజ్ ఆపోజిట్. అంటే కేసీఆర్ అనే మెంటాలిటీ రైతుకు ఆపోజిట్. కానీ నవ్వు వస్తూ ఉంది. వాట్ ఈ సేయింగ్, మేము కిసాన్ సర్కార్ పెడతా అంటాడు. ఇదంతా క్యాప్షన్ బాగుంది, అగ్లీ బార్ కిసాన్ సర్కార్ అనేది. మేమేమంటాం అంటే అగ్లీ బార్ కిసాన్ సర్కార్ కంటే ముందు తెలంగాణలో కిసాన్ల కోసం నువ్వేం చేసినావు అనేది ఒక రికార్డు శ్వేతపత్రం వదిలేయని చెప్తా ఉన్నాం. అదే రకంగా ఇక్కడ ఈరోజున్న నిరంజన్ రెడ్డి అనే అగ్రికల్చర్ మినిస్టర్ ఆన్ రికార్డ్ చెప్తానే ఈజ్ యూజ్లెస్ మినిస్టర్. ఎందుకు అంటున్నా అంటే ఒక షర్మిల గారు నడుస్తూ ఉంటే పాదయాత్ర చేస్తూ ఉంటే ఆమె ఆమె ఏమంటాడు? మరదలు అంటాడు. అంటే అంత నీచ సంస్కృతి. అంటే ది డజంట్ రెస్పెక్ట్ ఎ ఉమెన్. అలాంటి ఒక మంత్రి పైన చర్యలు తీసుకోలేకపోయావు. అండ్ ఈజ్ అ ప్యూర్లీ బిజినెస్ మ్యాన్. నువ్వు ఆయన రైతు మంత్రిగా పెట్టినావు. ఆయన ఏం చేస్తాడు రైతుల కోసం? నీకు ఉద్యమకారులు లేరా? రైతులకు ఉద్యమకారంలో చనిపోయిన వాళ్ళు రైతులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ కొరకు ఒక పోస్ట్ ఇచ్చావా? రైతులకి ఏమైనా చేసావా? రైతులకి ఏమైనా మేలు చేసావా? ఇంతకుముందు మనం చూసినట్టయితే రైతులకి ఒక బెస్ట్ రైతు అనే ఒక అవార్డ్స్ ఉండేవి తెలంగాణలో. అది చాలా ఫేమస్ ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో. ఈరోజు ఏమైందంటే ఆ సబ్జెక్టే లేదు. అండ్ కేసీఆర్ గారు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి జాతీయ నేతగా ఎదిగే క్రమంలో ఒరిస్సా సభలో రైతుల గురించి, రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడారు. సో అలాంటప్పుడు ఉవ్వెత్తున విమర్శలు వచ్చాయి. తెలంగాణలో అసలు ఆత్మహత్యలే లేవన్నట్టు, ముఖ్యంగా ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేనట్టు ఒరిస్సా సభలో కేసీఆర్ గారు మాట్లాడారు అని. సో మీరేం చెప్తారు? అది కొత్త కాదండి. కేసీఆర్ అబద్ధాలకి పుట్టిండు. కేసీఆర్ ఈరోజు ముఖ్యమంత్రి ఉండడే అబద్ధాలతో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే మీరు ఒరిస్సాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కేసీఆర్ సిద్దిపేటలో మాట్లాడేది సిరిసిల్లలో మాట్లాడాడు, సిరిసిల్ల మాట్లాడేది కామారెడ్డిలో మాట్లాడాడు. అంటే ఇక్కడ ఉన్నది పరిమితంలో జిల్లాకు ఒక అబద్ధం ఆడతాడు. అంటే ఇక్కడ రైతులను కాపాడుకుని పక్క రాష్ట్రంలో రైతులను కాపాడితే బాగుంటుంది కదా అని కాపాడుకోలేడు కదా, ఆయన చేత కాదు. అంటే ఈజ్ ఎగ్నెస్ట్ ఫార్మర్స్. అవును చెప్పుకోవడానికి పనిచేస్తూ ఉంది. అంటే ఏదో కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన స్ట్రాటజీ ప్రకారం ఈ సేయింగ్ దట్కి అగ్లీ బార్ కిసాన్ సర్కార్ అంటాడు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న సమస్యలు మనం మర్చిపోవడానికి, నేను సెంట్రల్ వైజ్ ఏదో చేస్తానని చెప్పుకోవడానికి కిసాన్ సర్కార్ అంటే తప్ప
ఒరిజినల్ రైతుల కోసం కేసీఆర్ చేసింది ఏం లేదు. ముఖ్యంగా యాసంగి సీజన్పై ఎటువంటి అవగాహన లేనట్టుగా లేకపోతే ఎటువంటి ప్లానింగ్ లేనట్టుగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు అనేది కూడా షర్మిల గారు చేసిన విమర్శ. మీరేం చెప్తారు? వాస్తవం. ఎందుకు అంటే రైతుల కోసం ఆదుకోవాల్సిన సర్కారు మేము ఏది మాట్లాడినా రైతులు ఏది మాట్లాడినా 26 లక్షల మోటార్లు 50 లక్షల సాగుకు సంబంధించి కూడా ఎటువంటి స్పందన లేదు అని. ఎందుకు లేదు అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను మీకు, ఒక పొలిటికల్ పార్టీ ఒక స్ట్రాటజీ ఉంటుంది. కేసీఆర్ స్ట్రాటజీ అంటే డైవర్షన్ పాలిటిక్స్. అంటే రియల్ సమస్య ఉన్నప్పుడు ఆయన డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ రైతుల కోసం కేసీఆర్ ఎందుకు ఏం చేయలేదంటే మనం ఏది మాట్లాడినా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు సబ్సిడీ అంటాడు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు అంటాడు. కానీ అల్టిమేట్ ఏంది, ఈ హ్యాస్ టు ఫైట్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ కదా. మేము వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ ఫైట్ చేయలేం కదా. వేర్ వీ కెన్ ఫైట్ విత్ కేసీఆర్. కేసీఆర్ గారు ఏం చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్ చేసి కావాల్సి తీసుకొచ్చి, లేదంటే స్కీమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే కేసీఆర్ ఆడంబరాలకు ఎన్నో ఖర్చు పెడతా ఉంటాడు. ఆ ఖర్చు రైతులకు పెట్టచ్చు కదా. మొన్న ఎక్కడికి వెళ్ళావు, వేరే రాష్ట్రాలకు వెళ్ళావు, చెక్కులు ఇచ్చావు, మరి మన రైతులకు ఏమైంది? ఒక్క విజువల్ చూపెట్టండి నాకు. మన దగ్గర ఆత్మహత్య చేసుకుని రైతును పరామర్శించిన కేసీఆర్ అనేది మీరు ఒక విజువల్ చూపిస్తే వీల్ యాక్సెప్ట్ ఎనీథింగ్. అదే రకంగా మన దగ్గర ఉన్న రైతులకి ఒక 5 లక్షలు చెక్ ఇచ్చాడా? లేదు. మీరు గమనించండి ఎంత మోసం చేస్తూ ఉన్నాడంటే, ఒక ఇన్సూరెన్స్ పాలసీ పెట్టాడు కేసీఆర్ రైతుల కోసం. అంటే రైతు చనిపోతే 5 లక్షలు వస్తుందని పెట్టాడు. దానికి ఒక ఏజ్ లిమిట్ పెట్టిండు. ఆ ఏజ్ లిమిట్ వచ్చేసి 60 ఇయర్స్. అంటే 60 ఇయర్స్ పెడితే ఒక రైతు 60 ఇయర్స్ తర్వాత చనిపోతే 5 లక్షలు రావు. అంటే కేసీఆర్ సేస్ 60 ఇయర్స్కి రైతు చనిపోవాలి. అంటే ఎలా చనిపోతాడు అంటే టైం పెట్టుకుని చనిపోతాడు అంటే రైతు అనేటోడు. రైతు ఎప్పుడు చనిపోయినా ఆ స్కీమ్ వర్తించాలి, ఒక 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ ఇంటికి రావాలి అని మనం కోరుకోము రైతు చనిపోవాలని. కానీ బై మిస్టేక్ అలా చనిపోయినప్పుడు ఇలా జరగాలి. కానీ ఇప్పుడున్న రూల్స్ ఏంటంటే తెలంగాణలో 60 సంవత్సరాల తర్వాత రైతు చనిపోతే అతనికి ఏ స్కీమ్ వర్తించదు. ఇట్స్ వెరీ బ్యాడ్. అది చాలా తెలియదు మార్కెట్లో. ఇప్పుడు ఒక రైతు అనే వ్యక్తి కేసీఆర్ ఏమో 70 సంవత్సరాలు బతకాలా, బర్త్డేలు చేసుకోవాలి, రైతు మాత్రం 60 సంవత్సరాలు చచ్చిపోవాలి. ఎట్లా అవుతుంది? అంటే రైతులను కాపాడుకోవాల్సిన ప్రభుత్వాలు, ముఖ్యంగా రైతు దేశానికి వెన్నుముక అంటారు. సో రాష్ట్రానికి లేకపోతే దేశ ప్రజలకు వెన్నుముకగా ఉన్న రైతును కాపాడుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకునే నాదుడు కనిపించడం లేదు. ఒక రైతు కొడుకు మళ్ళా వ్యవసాయం చేయడానికి ఇష్టపడడం లేదు. ఏ కూలి పనో ఏదో పని చేసుకుని బతకడానికన్నా ఇష్టపడుతున్నాడు. కానీ దీని అన్నిటికీ ప్రధాన కారణం ప్రభుత్వాలు అనేది కూడా ప్రధాన విమర్శ. అయినప్పటికీ బంగారు తెలంగాణలో ఒక భాగమైన రైతులను ఎందుకు విస్మరిస్తున్నారు అనేది ప్రధాన విమర్శ. ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, చిత్తశుద్ధి ఉండాలి, రైతుల కోసం సేవ చేయాలనే మనసు ఉండాలి. కేసీఆర్ అనే వ్యక్తికి మనసు లేదు. కేసీఆర్ అనే వ్యక్తికి మనసు లేదు. అక్కడ ఉంది గుండె కదా బండ. ఎందుకు అంటే అది ఒకవేళ గుండె అయితే అట్లీస్ట్ కన్సిడరేషన్ ఉంటుంది. మీరు అన్నట్టు బంగారు తెలంగాణ అయింది ఎవరికండి? ఆ 4గురికి అయింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితకు అయింది తప్ప బంగారు తెలంగాణ మా రైతుల కోసం కాల, తెలంగాణ ప్రజల కోసం కాలే. ఎందుకంటే ఈరోజు బంగారు తెలంగాణ అనేది ఒక డ్రీమ్ తెలంగాణ ప్రజలందరికీ. కానీ ఆ డ్రీమ్ని వాళ్ళు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా కేజ్ చేసి ఓన్ వాళ్ళ 4గురికే పెట్టుకున్నారు బంగారు తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్.